తెలంగాణ రాష్ట్ర ప్రధాత గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రాగడి లక్ష్మారెడ్డి గారు ఈ సందర్భంగా రాగడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ, పాలన చేతకాక రాజకీయ కక్ష సాధింపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. తెలంగాణ తెచ్చినందుకే నోటీసులా, తెలంగాణను ప్రగతి పథంలో నడిపించినందుకే నోటీసులా? ప్రజల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి ఉద్యమం చేసిన నాయకుడిపై ప్రతీకార రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ. రైతు బంధు ఇచ్చినందుకు నోటీసులా? రైతు వ్యవసాయాన్ని పండుగలా మార్చినందుకు నోటీసులా? రైతులకి భరోసానిచ్చిన నాయకుడిపై కుట్రలు పనడం రైతుల హృదయాల్ని అవమానించడమేనని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి లేనిపోని మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి మరి గద్దె మీద కూర్చొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్ లాగా ప్రతిసారి ఒకసారి సిట్ అని ఒకసారి కార్ రేసింగ్ అని మరి మా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నోటీసులు ఇచ్చి సిట్ అని చెప్పి పరీక్షణ చేస్తున్నారు తప్ప ఇదంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు తిరగబడి మరి మాకు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏమవుతున్నాయి, ఏమైనా ఏం చేశామని అడుగుతారని చెప్పి ప్రతిసారి ఏదో ఒకటి ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజలు మభ్యపెడుతున్నారు. ప్రజలు అన్ని గుర్తుపట్టారు. ప్రజలు అతి త్వరలో మరి వీళ్లకు ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే రోజు వచ్చిందని చెప్పి తెలియదు. రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తూ ఉన్నా, ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు, తెలంగాణ గురించి పనిచేసే వాళ్ళు కాదు. తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ తీసుకుపోయిన వాళ్ళు ఆ గృహం గురించి వారికి తెలియదు. అక్కడ మా నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో గంటలు నిద్రలు లేని రాత్రులు ఎన్నో రాత్రులు కూడా గడిపిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. వారు ప్రతి క్షణం తెలంగాణ కోసం ఆ నివాసం నుంచి ఆలోచన చేసి ప్రతి వ్యూహాలు కూడా అక్కడి నుంచే పని తెలంగాణ తెచ్చాడు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా, ఏ రోజు అయితే మీరు సిట్టు